హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసు ప్రభు మాటలు ధ్యానించటానికి ఆనుదిన ధ్యానం మీ దగ్గర తీసుకొని వస్తున్నాం కదా. మీరు చాలామంది కాచుకొని మరీ వింటున్నారని తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మరి కొంతమంది మీరు వేరే దేశాల్లో ఉన్నప్పుడు మీకు ఆ సమయం అనుకూలం కానప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి మీరు 7 o'clock చూడకపోయినా మీరు మరో సమయమైనా ఖచ్చితంగా సాయంత్రం లోపల చూస్తున్నారని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. అందుకే మీకు అందరికీ చాలా 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 వందనాలండి. మీరు చూస్తుంటేనే కదా, మీరు దీవించబడితేనే కదా, మీరు ఆధ్యాత్మికంగా బలపడితేనే కదా ప్రభు కొరకు మేము పడ్డ ప్రయాస ప్రయోజనం అవుతుంది. ఖచ్చితంగా ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఈ పరిచయను కొనసాగిస్తున్నాం. మా కోసం ప్రార్థించండి. ఒక చిన్న మాట దేవుని సన్నిధిలో వినటానికి ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నారు కదండి. బయటకు వచ్చినప్పుడు మనందరం కూడా చాలా గమ్మత్తుగా ఉంటాం. అంటే గమ్మత్తుగా అంటే ఏ లోటు లేని వారిగా, ఏదో పెద్ద సాధించిన వారిగా, సంతోషంగా ఉన్నవారిగా కనబడుతూ ఉంటాం. ముఖ్యంగా చాలామంది ఈ రోజున చూడండి, ఆ యొక్క సెలబ్రిటీస్ అంటారు, వాళ్ళంతా ఎంత అట్టహాసం, ఎంతమంది జనం చుట్టూ పోగొడతారు, ఎంత ఆర్భాటం చేస్తుంటారు. భలే ఉంది అనుకుంటుంటాం. కానీ ప్రతి వాని మనస్సులో ఒక విచారం ఉందటండి. మీకుందా? చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. ఎక్కడుంది ఈ విచారం? ముఖంలో కనపడదు, బయటికి కనపడదు. హృదయములో ఒక విచారం, ఒక బాధ, ఒక లోటు, ఒక భయం, ఒక సందేహం. ఈ రోజున సందేహాలు చాలామందికి ఏంటండి, భార్యాభర్తల మధ్య భలే ఈ సందేహపాత్మ పనిచేసి కుటుంబాలను విడగొడుతుంది. మనసులో మదన పడుతూ బయటికి మాత్రం ఏమీ లేనట్టుగా ఉంటారు. కానీ మీకు తెలుసా, మీ విచారం బయట ఉంటే దానికి విరుగుడు ఉంది, దాన్ని సరిచేసుకోవచ్చు. కానీ నీ మనసులో ఉన్నది ఎవరికీ చెప్పుకోకుండా, కనీసం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించకుండా, ఆయన సన్నిధిలో కుమ్మరించకుండా ఉంటే ఆ మనోవిచారం అనేది నిన్ను కృంగదీస్తుంది. ఈ కృంగదీస్తే అనే మాటకి మనకి ఇప్పుడు వాడుతున్నాం కదండి, డిప్రెషన్. ఈ కోవిడ్ తర్వాత 2020 తర్వాత ఈ కృంగిన వారి యొక్క లెక్కలు 40% పెరిగాయటండి. అంతకుముందే చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక 40% భయాలకు మనుషులు గురైపోతున్నారు, విచారాలకు గురైపోతున్నారు. నిజమే కదండి. పాండమిక్ ముందు తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూశారు కదా. ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది చిన్న వ్యాపారాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది వారి ఇంటి యజమానిని పోగొట్టుకున్నారు. ఎన్ని రకాల మార్పులు జరిగాయో చూడండి. ఆ తర్వాత ఎన్నో కొరతలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని దేశాలు దివాళా తీస్తున్నాయి. కారణం ఏంటి? డిప్రెషన్, మనుషుల హృదయాలలో విచారం. ఆ విచారాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఈ రోజుల్లో మాలాంటి పాస్టర్లకు చెప్పుకుంటే అందరికీ చెప్పేస్తారేమోనని కొందరు దైవ సేవకుల దగ్గర కూడా చెప్పరట. కొందరు దైవ సేవకులు అనేవాళ్ళు ఇలాగ ఉన్నారులేండి, ఇతరుల రహస్యాలను, వారి భారాలను పంచుకున్నప్పుడు అవి పబ్లిక్ చేయటం అనేది సరికాదండి. దేవుని మహాకృప వల్ల ఇంతవరకు నేను
ఒక మనిషి యొక్క దుస్థితిని లేక వారి యొక్క మనోవిచారాన్ని, వారి యొక్క సమస్యలను పంచుకున్నప్పుడు వారి పేర్లు పెట్టి వారిట్లా వీరిట్లా అని స్టేజీల మీద ప్రసంగాలలో లేక బహిరంగంగా చెప్పడం చేయలేదండి. అది తప్పు, చేయకూడదు. అందుకే అలాంటి వారి ప్రార్థనలు మైకుల్లో కాక వ్యక్తిగతంగా ప్రార్థించడం చాలా అవసరం. వారి ప్రార్థన అవసరతలు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. అది జరిగినప్పుడే వారికి మనం మేలు చేసిన వారు అవుతాం. వారు భారం పంచుకున్నప్పుడు ఆ భారాన్ని మనం ఒక ప్రకటనగా అందరికీ తెలియజేసినప్పుడు మరింత కృంగిపోతారు కదా. చూడండి, ఎంతోమంది హృదయంలో విచారం ఉంది. ఎంతోమంది సంగతి మనకి ఎదుగులేదు, కానీ మీ హృదయంలో విచారం ఉందా? తీరని బాధ ఉందా? పిల్లలు లేరే అనే బాధ, వివాహం అవ్వలేదే అనే బాధ, నా భర్త నన్ను ప్రేమించటం లేదే అనే బాధ, నా భార్య నన్ను చూచుకోవటం లేదు. ఇది వేళ చాలామంది కంప్లైంట్ అండి. నా భార్య నాకు మర్యాద ఇవ్వటం లేదు, నా భార్యకు నా విలువ తెలియటం లేదు. ఎవరితో చెప్పుకుంటారు? పోయి ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నీకే కదా బాధ. పిల్లల గురించిన బాధ, పిల్లోడు పెరిగాడు, చేతికి వస్తాడంటే దుష్ట సాంగత్యం చేశాడు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయాడు, ప్రేమ ప్రేమ అంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడని ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ ఎవరితోనో చెప్పుకుంటే మాకే అవమానమని మనసులో పెట్టుకొని మదనపడిపోతూ ఉన్నారు. హృదయ విచారము, హృదయంలో ఉన్న బాధలు గుండెల్లోనే ఉంటే అది నిన్ను అంతకంతకే కృంగదీస్తాయండి. కృంగుదల అనేది, డిప్రెషన్ అనేది అసలు ఎందుకు వస్తుందంటే దానికి ముఖ్యమైన కారణము అనలైజ్ చేసినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ఒక కొరత ఉన్నప్పుడు, అది ఏదైనా సరే ఒక లోటు ఉన్నప్పుడు, ఆ లోతును బట్టి, అంటే ఆ లోటును బట్టి, లోతు కాదు లోటును బట్టి, అది లేదే, ప్రేమ లేదే, నాకు ధనం లేదే, నాకు గర్భఫలము లేదే, నన్ను పట్టించుకునేవారు లేరే అనే ఒక కొరత మనిషిని కృంగదీస్తుందండి. ఈరోజు మీ కొరత ఏంటి? మనుషులు మన కొరతలు తీర్చలేరు, కానీ ప్రభువు మన కొదువులన్నీ తీర్చేవాడు. ఎంత చక్కటి ప్రభు మనకున్నాడండి, ఎంత అద్భుతమైన ప్రభు మనకున్నాడు. నీ మనోవిచారాన్ని ప్రభు దగ్గర చెప్పు. హన్నా పిల్లలు లేరని ఎంతో మనోవిచారంతో ఉంది, మనసులో ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఆలయానికి వెళ్ళేది, మళ్ళీ తిరిగి వచ్చేది. కానీ ఒకరోజు ఎంతమందితో చెప్పుకుంది, భర్తతో చెప్పుకుంది, కానీ ఎవరు ఆమెకు తీర్చలేదు. కానీ ఒకరోజు ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయాన్ని కుమ్మరించేసింది. అంతే. ఆ విచారము దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆ దిగులు, ఆ డిప్రెషను, ఆ కృంగుదల నుంచి ఆ క్షణంలోనే విడిపించబడింది. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని బైబిల్లో ఉంది. మీరు మనసులోనే పెట్టుకొని మదనపడుతున్న విషయాలను ప్రభు దగ్గర కుమ్మరించండి, ప్రభువుకు మొరపెట్టండి. నాకు మొరపెట్టు వారిని, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నిజముగా మొరపెడతామేంటి? మన మొరలు పై విషయాలు కాకుండా మన అంతరంగంలో నుండి మొరపెట్టాలి. ఒకసారి వచనం చూద్దాం, చూడండి. కీర్తన 148:18 వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టుకుని వారందరికీ, నిజముగా మొరపెట్టుకుని వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. చూడండి, మన మాటల ప్రార్థన కాదు, మొర అంటే గుండెల్లో నుంచి వస్తుంది, కడుపులో నుండి వస్తుంది. ఆ గుండెల్లో ఉన్న విచారం అంతా ఆ మొరకి, ఆ మొర పెట్టినప్పుడు దానికి పెద్ద వచనాలు, వర్డ్స్ ఉండవు, గ్రామర్ ఉండవు, పదజాలాలు ఉండవు. ఆ గుండెల్లో ఉన్న ఆవేదన, ఆ మనోవేదన, ఆ దుఃఖం,
దేవునికి మొరపెట్టుకుంటే, నిజంగా మొరపెట్టుకుంటే ఆయన వారికి సమీపంగా ఉంటాడు. ఆయన వారికి అభయం ఇస్తాడు. ఆయన మాట మనకు చాలండి, ఊరట కలుగు చేస్తుంది. ఎంతో వేదనతో ప్రభు దగ్గరకు వచ్చిన వారితో ఆయన చెప్పిన మాట ఏంటి? సమాధానం కలదాన్ని వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఈరోజు కూడా ప్రతిసారి మన భారాలతో మనం ప్రభు సన్నిధిలో మోకరిస్తే మన అంతరంగాన్ని చింపుకోవాలన్నది బైబిల్లో. మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి, మీ గుండెలను కొమ్మరించండి, నీళ్లు కొమ్మరించండి ఆయన సన్నిధిలో. ఎంతకాలం ఆ డిప్రెషన్లో ఉంటారు? ఎంతకాలం అదే దిగులుతో, బాధతో సంవత్సరాల తరబడి బతుకుతూ ఉంటారు? ఒక్కసారి వామిట్ చేసేయండి, దేవుని సన్నిధిలో వదిలేయండి. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనంలో, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగల మాట మన హృదయానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీకు రోజు దేవుని వాక్యములో నుండి దయగల మాటలు, గుడ్ వర్డ్స్, ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ అనేది మంచి మాట, ప్రోత్సాహపు మాట, దారి చూపించే మాట, ఆదరించే మాట, పరిశుద్ధ గ్రంథములోని మాటలన్నీ మనకు అభయమిచ్చే మాటలుగా ఉన్నాయండి. ఆ ప్రభు పలికిన ప్రతి పలుకు మన గుండెలకు సేద తీరుస్తుంది. అందుకే దేవుని వాక్యం వినండి. ఎవ్వరికి మీ రహస్యాలు, హృదయ రహస్యాలు చెప్పక్కర్లా. మీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు, మీ కొరతను ఎరిగిన ప్రభు తన వాక్యం ద్వారా మీకు అభయమిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మీతో మాట్లాడతాడు. కొందరు అలాగే చెప్తుంటారు, దేవుడి వాక్యం వింటున్నప్పుడు నాతోటే మాట్లాడుతున్నట్టుందండి, నా విషయాలే మాట్లాడుతున్నట్టుందండి, నా స్థితినే నేను తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది, పదునైనది, హృదయాంతరేంద్రియాలను పరిశీలించేది. ఖచ్చితంగా దేవుని మాటలు మనకు మేలు చేస్తాయి. అందుకే మన హృదయాలను తెరిచి ప్రార్థిద్దాం, మొర్ర పెడతాం. విడవకుండా గుండెల్లో నుంచి దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని కుమ్మరించినప్పుడు, మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రభు దయగల మాటలతో, అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుమని ఆ పాపాత్మురాలు రోధిస్తున్నప్పుడు ఆమెతో చెప్పాడు కదా. ఆయన సిలువలో విరాలాడుతున్నటువంటి ఆ నేరస్తుడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ మరణ వ్యాధితో, మరణ బాధతో మొరపెట్టినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని సెలవిచ్చాడు కదా. ఈరోజు కూడా నీ హృదయ విచారం ఏదైనప్పటికీ సరే, నీ హృదయంలోని బాధ ఏదైనప్పటికీ సరే, మనసులోనే మదనపడుతూ సంవత్సరాల తరబడి అంతకంతకి కృంగిపోతున్నవేమో, ఈ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న వారు, కృంగుదలలోకి ఉన్నవారు, సరిగా ఆహారం తినరు, సరిగా నిద్రపోరు, సరిగా వస్త్రాలు వేసుకోరు, సరిగా అందరితో కలిసి సంతోషంగా బ్రతకరు, ఒంటరిగా కూర్చొని మూలుగుతున్న స్థితిలో ఉంటారు. అది అంతకంతకు నిన్ను సాతానుకి చేరువ చేస్తుందని, అపవాదికి చోటు ఇవ్వటానికి కారణమవుతుందని గుర్తించి, సాతాను మాటలకు లొంగక, నీ మనసులో ఉన్న కృంగుదలకు కృంగిపోక, కృంగిన వారిని లేవనెత్తే ప్రభు ఉన్నాడని నమ్మి ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఏదో ఒక విచారం ప్రతి మనిషిని పట్టి పీడిస్తూనే ఉండగా, మా కన్నిటిని తొడవడానికే, మాకు ఆదరణ ఇవ్వడానికే నీవి లోకంలోనికి వచ్చావు కనుక, దాపరికము లేకుండా మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి, మా హృదయంలో ఉన్న పరిస్థితిని నీకు మొర్రపెట్టుకొని విడిపించబడటకు సహాయం చేయి. ఎవరెవరు ఏ విధమైన డిప్రెషన్లో ఈరోజు ఉన్నారో, అది ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, శారీర బలహీనతలు కానీ, మనుషులు పెట్టిన నిందలు కానీ, అవమానములు కానీ, ఎదుర్కొంటున్న పరిస్థితులు కానీ, కృంగుతున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో
నీ మంచి మాటతో, దయగల మాటతో వారిని ఆదరించాయా. నేనున్నాను అని భుజం తడితే చాలు కదా. నేనున్నాను, నిన్ను విడువను, ఎడబాయనన్న దేవుడుగా నీవు ఉన్నావు కనుక నిన్ను ఆశ్రయించుటకు సహాయం చేయి. ఈ రోజు నుండి మా హృదయాలలో ఆనందం ఉండడానికి, విశ్వాసం ఉండడానికి, హృదయ వేదన నుంచి విడిపించబడి శాంతి సమాధానాలతో బ్రతుకుటకు పరిశుద్ధాత్మని తోడు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక అద్భుతాలు జరిగిస్తాడు. మరి ఈరోజు భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ పెట్టాం కదండి. గుర్తుపెట్టుకోండి, రాగలిగిన వారందరూ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని ముఖాముఖి మిమ్మల్ని చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. ఇంకా వివరాలు కావాలంటే యాడ్లో ఉన్నాయి, మీరు చూడండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతిధ్వని తప్పక వీక్షించండి. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేనుగాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పక వస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్, ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.
యేసయ్యా